మొదటి బిజినెస్ ఫెయిల్ అయింది, రెండో ప్రయత్నం ప్రపంచాన్ని మార్చేసింది. ఆ బిజినెస్ కథ ఏంటనేది ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి మొదటి బిజినెస్ ప్రారంభించాడు, భారీ కలలు భారీ ఆశలు, కానీ ఆ బిజినెస్ పెద్ద విజయం కాలేదు. చాలా మంది అయితే బిజినెస్ నా వల్ల కాదు అని ఉద్యోగానికి వెళ్ళిపోయేవారు, కానీ ఆ వ్యక్తి ఒక విషయం అర్థం చేసుకున్నాడు, వైఫల్యం నన్ను ఆపడానికి రాలేదు, నాకు నేర్పడానికి వచ్చింది అని. ఆ వ్యక్తి రీడ్ హ్యాస్టింగ్స్. హలో ఆల్, నేను మీనాక్, CEO ఆఫ్ సుమన్ టీవీ బిజినెస్. మొదటి చిన్న వ్యాపారం తర్వాత ఆయన ఒక చిన్న సమస్యను గమనించాడు. ఒక వీడియో క్యాసెట్ ఆలస్యంగా తిరిగిచ్చాడు, దానికి భారీ లేట్ ఫీజు చెల్లించాల్సి వచ్చింది. అప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగాడు, ఇది కస్టమర్లకు ఎంత ఇబ్బంది అయితే దీనికి మంచి పరిష్కారం ఉండకూడదా అని. అదే ప్రశ్న ఒక సామ్రాజ్యానికి పునాదైంది. 1997 లో నెట్ఫ్లిక్స్ ప్రారంభమైంది. ప్రారంభంలో DVDలను పోస్ట్ లో పంపే కంపెనీ, కానీ సమస్యలు చాలా. పెద్ద కంపెనీలు మార్కెట్ లో ఉన్నాయి, ప్రత్యేకంగా బ్లాక్ బాస్టర్ అప్పుడు మార్కెట్ కింగ్. ఒక దశలో నెట్ఫ్లిక్స్ బ్లాక్ బాస్టర్ కు అమ్మడానికి కూడా ప్రయత్నించారు, కానీ వాళ్ళు తిరస్కరించారు. ప్రపంచం నెట్ఫ్లిక్స్ ను చిన్న కంపెనీగా చూసింది, కానీ రీడ్ హ్యాస్టింగ్స్ భవిష్యత్తును పెద్దగా చూశాడు. ఇంటర్నెట్ వస్తుంది, స్ట్రీమింగ్ వస్తుంది, అందుకే మళ్ళీ ఒక భారీ నిర్ణయం తీసుకున్నాడు. DVDల నుంచి స్ట్రీమింగ్ వైపు మారిపోయాడు. అందరూ సందేహించారు, కానీ అదే నిర్ణయం ప్రపంచాన్ని మార్చేసింది. ఈ రోజు నెట్ఫ్లిక్స్ సినిమా పరిశ్రమని మార్చిన సంస్థ. ఇక్కడ రీడ్ హ్యాస్టింగ్ మనకు నేర్పిన అతిపెద్ద పాఠం, మొదటి వ్యాపారం ఫెయిల్ అయితే అది నీ చివరి కథ కాదు. కొన్నిసార్లు మొదటి ఓటమే నిన్ను సరైన అవకాశానికి తీసుకుని వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, విజేతలు సమస్యలను చూసి బాధపడరు, సమస్యల్లో దాగి ఉన్న అవకాశాన్ని మాత్రమే చూస్తారు. ఒక లేట్ ఫీజ్, చిన్న అసహనం ప్రపంచంలో అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ కంపెనీల్లో ఒకటిని పుట్టించింది. మీ జీవితంలో ఈ రోజు మీకు ఇబ్బంది పెడుతున్న సమస్య రేపటి మీ అతిపెద్ద బిజినెస్ అవకాశం కావచ్చు. ఇదే నెట్ఫ్లిక్స్ కమ్బ్యాక్ మైండ్ సెట్. ఇప్పుడు చెప్పండి, మీరు ఎదుర్కొంటున్న ఏ సమస్యను బిజినెస్ అవకాశంగా మార్చొచ్చు అంటారు? కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కూడా మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి అనుకుంటే, పవర్ఫుల్ బిజినెస్ స్ట్రాటజీస్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఐడియాస్, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సపోర్ట్ కోసం ఇప్పుడే సుమన్ టీవీ బిజినెస్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.